బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ జరుగుతుంది. లైవ్ చూద్దాం. కొత్త మీకంటే ఒక కొత్త బయట సీనియర్ రిపోర్టర్ జరగానే కరెస్పాండెంట్ జరగానే అరే నిన్న వరకు నేను చేశాను, ఈయన వచ్చి మా దగ్గర వ్యక్తిలో కూర్చున్నాడు. ఎవరికైనా సహజం. ఇంట్లో అన్నదమ్ముల మధ్యలో కూడా మనస్పర్ధలు ఉంటాయి, తల్లి కొడుకుల మధ్యలో కూడా మనస్పర్ధలు ఉంటాయి. కాబట్టి చిన్న చిన్న విషయాలు ఈరోజు అవన్నీ కూడా అధిగమించాం. ఈరోజు అందరం కలిసిమెలిసి పనిచేస్తా ఉన్నాం. ఈరోజు గెలిపే లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాం. అద్భుతంగా నేను ఒకటి ఈ సందర్భంగా మనకి వెళ్తున్నాను. ఈరోజు 17 మంది బీజేపీ అభ్యర్థులు, 17 మంది టీఆర్ఎస్ అభ్యర్థులు, 17 మంది కాంగ్రెస్ అభ్యర్థులను మీరు పోల్చుసినట్టయితే మంచి అభ్యర్థులు భారతీయ జనతా పార్టీ పెట్టింది. అన్ని వర్గాల మన్నన పొందింది. బెస్ట్ అభ్యర్థులు ఈరోజు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ద్వారా పోటీ చేస్తున్నారు. అన్ని వర్గాలు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మంచి అభ్యర్థులను పెట్టడం జరిగింది బీజేపీ. కాబట్టి ఆ రకం కూడా మాకు ఈరోజు సానుకూలమైనటువంటి పరిస్థితి ఉన్నది. సార్ మల్లికార్జున ఆంధ్రప్రభ, మల్లికార్జున ఆంధ్రప్రభ సార్, విభజన చట్టంలో పేర్కొన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, తర్వాత బయ్యారం ఉక్కు కర్మాగారం కానీ, ఇలాంటి హామీలు ఏవి 10 ఏళ్లుగా మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదు. మేము ఈసారి సార్వత్రిక ఎన్నికల తర్వాత సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే ఇవన్నీ నెరవేరుస్తామని చెప్పేసి ఇటీవల సార్వత్రిక ఎన్నికల కోసం ప్రత్యేక మేనిఫెస్టోని కాంగ్రెస్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మేనిఫెస్టో ఇవన్నీ ప్రచారం చేస్తుంది. ఈ అంశాలు ప్రతికూల ప్రభావం ఏమైనా చూపే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? ఏమి చూపవు, ఊత పదాలు. అవి టీఆర్ఎస్ ఇన్ని రోజులు అదే ఊత పదాలు పడింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి అదే ఊత పదాలు పడుతుంది. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ 2014 అధికారంలో రాగానే పెట్టాలని దృక్పథంతో దాని మీద సర్వే చేయిస్తే ఒక్కటి కాదు 4 ఎక్స్పర్ట్ కమిటీస్ ఏర్పాటు చేశాము. ఏ ఒక్కరు కూడా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఫీజిబిలిటీ కాదు అని చెప్పారు. ఎందుకంటే నిన్న కూడా నేను ఒక మీడియా సంస్థకి చెప్పడం జరిగింది. ఏదైనా ఒక ఉత్పత్తి తయారు చేస్తే, ఈ సెల్ ఫోన్ తయారు చేస్తే ఇది ప్రపంచంలో దీని కాస్ట్కు పోటీ పడి మార్కెటింగ్లో నిలబడాలి. కాదు ఇది గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తయారు చేసినటువంటి ప్రభుత్వ స్టీల్ పరిశ్రమ. కాబట్టి దీనికి రేటు మేము మిగతా కంపెనీలు తయారు చేసేటువంటి స్టీల్ కంటే ఒక 5,000 రూపాయలు టన్నుకు ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొనండి అంటే ఎవడు కొనడు. కాబట్టి బయ్యారంలో తయారైనటువంటి ఐరన్ ఓర్ ఏదైతున్నదో అది ఆ రకమైనటువంటి క్వాలిటీ ఐరన్ ఓవర్ లేదు. ఆ రకంగా స్టీల్ తయారు కాదు. ఇతర ఛత్తీస్గఢ్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ చేసుకొని ఇక్కడ స్టీల్ తయారు చేస్తే అల్టీరియర్ ప్రొడక్ట్ బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రపంచం, ఎందుకంటే మనము ఆర్థిక సంస్కరణ ఏర్పడిన తర్వాత ఈరోజు ఏ వస్తువైనా ప్రపంచంతో పోటీ పడాలి. మన దేశంలో ఉన్నటువంటి అన్ని కంపెనీలతో పోటీ పడే మోనోపాలి లేదు. ఈరోజు మోనోపాలి ఏ వస్తువు కూడా లేదు. ఈరోజు ప్రజలు ఎవరైనా సరే ఏ మంచి వస్తువు ఎవరికి తక్కువ దొరుకుతుందో వాళ్ళదే కొంటారు. కాబట్టి నాది గవర్నమెంట్ తయారు చేసిన నేను ఒకటే అడుగుతాను, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఈరోజు ఫీజిబిలిటీ కాదు, ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ప్రజలు కష్టార్జితంగా వచ్చినటువంటి పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బు ఓటు రాజకీయాల కోసం మనము ఈ రకం ఖర్చు పెట్టొద్దు. హెచ్ఎండి ఫ్యాక్టరీ ఎందుకు మూతపడ్డది? ప్రాగా టూల్స్ ఎందుకు క్లోజ్ అయిపోయింది? ఆల్విన్ ఎందుకు కనుమరుగైపోయింది? ఆల్విన్ వాచ్ ఫ్యాక్టరీ ఎందుకు పోయింది? ఐడిపిఎల్ ఎందుకు పోయింది? దేశంలో అనేక కంపెనీలు ఎందుకు పోయినాయి? ఫీజిబిలిటీ కాలేదు. కాబట్టి మారుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి స్టీల్ రాదు, అది బయట నుంచి ఐరన్ ఓర్ తెస్తే తట్టుకోలేదు అనేటువంటి దృక్పథంతో జస్ట్ ప్రజల డబ్బును మనం దుర్వినియోగం చేయొద్దు రాజకీయాల కోసం అనేటువంటి కాన్సెప్ట్తో ఈరోజు అది చాలా కేటగిరీగా చెప్పాం. 2018లో చెప్పింది కదా టీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బయ్యారం ఫ్యాక్టరీ పెట్టడం లేదు, మేము మళ్ళీ 2018లో ఓట్లేయండి, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే స్టేట్మెంటు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని రికార్డు ఉన్నాయి నా దగ్గర వాయిస్. ఎందుకు పెట్టలేదు మరి? వాళ్ళు కూడా 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా. 2018 తర్వాత వాళ్ళే రాష్ట్ర ప్రభుత్వం పెడతామన్నారు కదా, ఎందుకు పెట్టలేదు? కాబట్టి గాలి మాటలు మాట్లాడితే, ఊత పదాలు మాట్లాడితే లాభం లేదు. ఈరోజు అదే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ స్థానంలో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటే అక్కడ కోచ్లు తయారు చేస్తాము, కోచ్ల ఒరాలింగ్ చేస్తాము, రైల్వే ఇంజన్లు కూడా తయారు చేస్తాము. అందుకే RMU ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి భూమి పూజ చేశారు. 3,000 మందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి. దానికంటే అప్గ్రేడ్ చేసి ఈరోజు యూనిట్ పెట్టాం. ప్రధానమంత్రి దాని ముఖ్యమంత్రి పిలిస్తే రాలా. ఫౌండేషన్ చాలా బిజీ ఉండే, ఫామ్ హౌస్లో అయినప్పుడు చాలా బిజీ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఫౌండేషన్ వేయడానికి ప్రధానమంత్రి గారు ఢిల్లీ నుంచి వస్తాడు, కానీ మన ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ నుంచి బయటకు రావడానికి ఓపికలేదు. కాబట్టి ఏదైతే చేయడానికి అవకాశాలు ఉన్నాయో అన్నీ చేస్తాం. ఇంకేదైనా మిగిలిపోయినా కూడా చేస్తాం.
చేయకూడదు. ఏదో పొలిటికల్గా విమర్శించడం కోసం ఊత పదాలు పెట్టుకొని వంకలు పెట్టుకొని మాట్లాడవచ్చు, దానికి జవాబు తెలిపదు. ఇది గాడిది గుడ్డు అంటే ఏం చెప్తా నేను? ఈరోజు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నెత్తిలో గాడిది గుడ్డు అన్నట్టు బొమ్మ పెట్టుకుని ఎలక్షన్లో తిరుగుతుంటే ఎవరన్నా ముఖ్యమంత్రి రకంగా నెత్తిలో గుడ్డు పెట్టుకోవచ్చా? ఎలక్షన్స్లో చేయి గుర్తు పెట్టుకోవాలా? గాడిది గుడ్డు పెట్టుకుంటే చేయి గుర్తు జగలు ఎట్లా? అందరు అనుకుంటారు ఏ కాంగ్రెస్ గుర్తు ఏమైనా చేయి గుర్తు అయి గాడిది గుడ్డు వచ్చిందా? ప్రజలు అర్థం చేసుకుంటలేరు. ఆ పరిస్థితి వచ్చింది. ఒక ముఖ్యమంత్రి స్థాయి ఎన్నికల్లో ఇట్లా పెట్టుకొని నెతలో ఇట్లా పెట్టుకొని గాడిది గుడ్డు అంటున్నాడు. ప్రజలకు అర్థం కాలే. కేంద్ర ప్రభుత్వం మాకు బియ్యం ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం మా గ్రామ పంచాయతీలకు రోడ్లు ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం మా ఊళ్ళో బస్సు దవాఖానాలు పెట్టింది, కేంద్ర ప్రభుత్వం ఈరోజు మన్రేగ కింద డబ్బులు ఇస్తా ఉంది, కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఎరువుల సబ్సిడీ ఇస్తా ఉంది, కేంద్ర ప్రభుత్వం రైతులకు 6,000 రూపాయలు అకౌంట్లు ఇస్తా ఉంది, కేంద్ర ప్రభుత్వం పొదుపు సంఘాలకు అప్పులు ఇస్తా ఉంది. ఇవన్నీ ఇస్తా ఉంటే ఈయన గాడిద గుడ్డు చూపిస్తుండు. ఎక్కడి నుంచి వచ్చింది గాడిద గుడ్డు? గాడిద గుడ్డు అర్థమేదో ప్రజలకు అర్థం కాలే. ఇన్ని చేస్తున్నాగా కూడా ప్రతి పేదవాడికి 5 కేజీల బియ్యము 4 నెలలకు ఇస్తున్నాం. అది గాడిద గుడ్డా? గ్రామ పంచాయతీలు నేరుగా నిధులిస్తుంటే అది గాడిద గుడ్డా? రైతులకు ఎకరానికి ప్రతి సంవత్సరం 20,000 రూపాయల ఎరువుల సబ్సిడీ ఇస్తుంటే గాడిద గుడ్డా? ప్రతి రైతుకు 6,000 రూపాయలు ఇస్తుంటే ముఖ్యమంత్రి గారు గాడిద గుడ్డు కనిపించిందా? అడిగేటోళ్ళు లేడానా? పత్రికలు రాస్తున్నాయి కాబట్టి ప్రచారం చేసుకుంటారు కాబట్టి ఏదైనా మాట్లాడొచ్చా? నైతికత లేదా? రాజకీయాలలో బాధ్యత లేవా? ఏదైతే మాట్లాడొచ్చా? రిజర్వేషన్ తీస్తాను కలవడ్డది ఆయనకు ఇంట్లో కూర్చుంటే రాత్రి పండుకుంటే రిజర్వేషన్ తీస్తాను ఎవడు చెప్పిండు? ఒక ప్రధానమంత్రి వచ్చి జైరాబాద్లో చెప్పడం జరిగింది, నా కంఠంలో ప్రాణం ఉండగా రిజర్వేషన్స్ పోవంటే రోజు అదే మాట్లాడతారు, అదే స్కోరింగ్కి వస్తుంటుంది. ఇది ఎక్కడ అన్యాయం అండి? రాజకీయాలలో కొంత నైతికత ఉండాలా, బాధ్యత ఉండాలి. ఏ వ్యక్తి మాట్లాడినా నేను కాదని చెప్పినాక అదే స్కోరింగ్ ఎట్లా వస్తుందండి? అదే ఎట్లా మాట్లాడతాడు ముఖ్యమంత్రి? ఒక ప్రధానమంత్రి చెప్పినాక ఎట్లా మాట్లాడతాడు? ఇంతకంటే ఈయన కలబడతావా? నా పార్టీ మేనిఫెస్టోని నేను చెప్తా, నేనేం చేయాలో నేను చెప్తున్నా. నేను స్పష్టంగా చెప్పాం. మీలాగా ఒకటి కాదు, రాజ్యాంగాన్ని 100 సార్లు పైగా మార్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 100 సార్లకు పైగా. ఎమర్జెన్సీలో పత్రికా స్వేచ్ఛ హరించి వేసి సీనియర్ జర్నలిస్టులను జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. రాజకీయ నాయకులను జైల్లో పెట్టింది, ప్రజా సంఘాలను జైల్లో పెట్టింది, అన్ని ఆఫీసులు తాళాలు వేసింది. వీళ్ళు మాకు నీతులు చెప్తారా? రాజ్యాంగం మారుస్తారు. నాకున్నది కాబట్టి ఎగిరెగిరి మాట్లాడితే ఎట్లా వస్తుందండి? కోడిగుడ్డు నెత్తలు పెట్టుకొని ఎగిరెగిరి మాట్లాడితే కోడిగుడ్డు అవుతుందా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సార్, నాగేంద్ర, ప్రైమ్ న్యూస్. కార్పొరేట్లకి 14 లక్షల కోట్ల రూపాయలని మోడీ ప్రభుత్వం మాఫీ చేసింది. ఇది తప్పని కిషన్ రెడ్డి నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ అంటున్నాడు. దీంతో పాటు హరీష్ రావు మాట్లాడుతూ 8 స్థానాల్లో బీజేపీ గెలవడానికి కాంగ్రెస్ సహకారం అందిస్తుంది, కాంగ్రెస్ 8 స్థానాల్లో గెలవడానికి బీజేపీ సహకారం అందిస్తుందని హరీష్ రావు చెప్తుండ్రు. దీంతో మేము 8 స్థానాలకే పరిమితం కాదాల్చుకోలే అంటున్నాను చెప్పాలి. ఓడవాడు ఆయనకే చెప్తున్నా నేను. మేము 8 స్థానాలకే పరిమితం కాలే. మేము డబుల్ డిజిట్ సీట్ వస్తాం. ఆయన పాపం తక్కువ సీట్లకే అనుకుంటున్నాము. మేము ఎక్కువ సీట్లకు ప్రజలతో అంగీకారం కుదుర్చుకున్నాం. తెలంగాణ ప్రజలతో మేము అండర్స్టాండింగ్ వచ్చేసాం. కాంగ్రెస్తో టీఆర్ఎస్తో రాకున్నా కూడా తెలంగాణ ప్రజలతో మేము అండర్స్టాండింగ్ వచ్చాము. డబుల్ డిజిట్ సీట్లో మాకు ఇవ్వడం కోసం ప్రజలు మాకు అంగీకరించారు, గెలవబోతున్నాం. ఆయన 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 సర్టిఫికేట్ మాకు అవసరం లేదు. ఏం పనికిరాని కామెంట్ అది. వాళ్ళ కామెంట్లకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా బాధ్యతగా మాట్లాడితే, ఏదైనా నిర్మాణాత్మకంగా మాట్లాడితే జవాబు చెప్పాలి. రాజకీయంగా పసలేని మాటలు, బురద జల్లే మాటలు, బట్ట కాల్చి మొక్క మీద వేసే మాటలు చెప్పుకుంటూ పోతే ఇదే రిజర్వేషన్ విషయం మేము ఇప్పుడు వాళ్ళ పడ్డాం కదా, చెప్పుకుంటూనే వచ్చి ఈడ కూడా చదివి చెప్పుకోవాల్సి వచ్చింది. మేము మనసా వాచ రిజర్వేషన్ల కోసం మేము కట్టుబడి ఉన్నాం. మేము మనసా వాచ ఈరోజు తీసేస్తారు. అయ్యే సాధ్యమా ఈ దేశంలో? ఎవరికైనా అవుతుందా? అసలు అయ్యి ముందుకెళ్తుందా ఏదైనా పార్టీ? ఆ మాత్రం మాకు రాజకీయ పరిజ్ఞానం లేదా? మాకు ఆ రకమైన సామాజిక స్పృహ లేదా మాకు? ఈరోజు పేదవాళ్ళకి రిజర్వేషన్ రాకుండా ఉండదని కోరుకుంటుంది పార్టీ. ఇంకా పేదవాళ్ళు ఉన్నారు. ఆ పేదవాళ్ళందరూ కూడా పైకి రావాల్సిన అవసరం ఉంది. ఇంకా రిజర్వేషన్ అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రిజర్వేషన్లు తాకే శక్తి ఈ దేశంలో ఎవరికి లేదు. తప్పకుండా మేము కట్టుబడి ఆ రిజర్వేషన్ అమలు చేస్తాం. వీళ్ళ మాటలు, రేవంత్ రెడ్డి మాటలో ఇంకోరు మాటలో విని మేము ఈరోజు భయపడాల్సిన అవసరం లేదు. అదే నిజమైతే ఒక్క రోజులో ఈ దేశంలో విప్లవం వస్తుంది, ఉద్యమాలు వస్తాయి. ప్రజలకు తెలుసు ఈ మాట రాజకీయపర మాట. వచ్చేటువంటి గ్యారెంటీని అమలు చేయలేదు. ఒకటి, తెలంగాణలో కూడా బీజేపీ గెలుస్తుందని ప్రజల దృష్టిని మళ్లించడం కోసం
బీజేపీ ఎక్కువ సీట్లు గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ నాయకులు ఆయనకి ఎక్కడ ఎసరు పెడతారనే భయంతో, వాళ్ళ పార్టీ నాయకులు ఆయనకి ఎక్కడ ఎసరు పెడతారు భయంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ బదలాం చేయడం కోసం ప్రజల్లో ఈ యొక్క రిజర్వేషన్స్ పేరుతో మా ఓట్లు కొల్లగొట్టేయడం ప్రయత్నం. కానీ నేను తెలంగాణ ప్రజలను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బడుగు బలైన వర్గాల ప్రజలు ఒక్క ఊళ్ళో ఒక నిరసన కార్యక్రమం లేదు. ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చూసి ఒక్క ఊళ్ళో మమ్మల్ని ప్రశ్నించలేరు ఎవడు కూడా. మేము అన్ని గ్రామాల్లో మేము దళితుల కుటుంబాలలో ఉంటున్నాం, బీసీ కుటుంబాలలో తిరుగుతున్నాం, అనేక సభలు సమావేశాలు పెడుతున్నాం. ఎవ్వరు కూడా మాట మాట్లాడతలేరు. అంత పరువు తీసుకున్నాడు ముఖ్యమంత్రి రిజర్వేషన్ విషయం తీసుకొచ్చి. ఆయన పరువు ఆయననే తగ్గించుకున్నాడు. ఓకే, నెక్స్ట్. Sir, this is Vidyasagar, senior correspondent from TV9. సార్, బీజేపీ ప్రకటించిన 17 మంది అభ్యర్థుల్లో కిషన్ రెడ్డి, బండి సంజయ్ తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా బీజేపీ మూల సిద్ధాంతం నుంచి వచ్చిన వాళ్ళు కాదు. రకరకాల సందర్భాల్లో వారు ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన వాళ్ళు. ఎందుకు కార్యకర్తలు బీజేపీని నమ్ముకున్న వాళ్ళను నేతలుగా బీజేపీ తయారు చేయలేకపోతుంది? చాలా ఎమ్మెల్యేలకు ఇచ్చినాము, రేపు సర్పంచ్లకు ఇస్తాము, డబ్బులు అన్నిటికీ ఇస్తాము. భారతీయ జనతా పార్టీ ఎవరికి సీట్ ఇవ్వాలి? ఈ రోజు